నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన. చాలామంది కార్ పార్క్ చేసిన తర్వాత కారు తీసేటప్పుడు కారు కింద చూస్తలేరు, కారు వెనకాల ఏముందో చూసుకుంటలేరు. కలర్స్ ముంగట క్లియర్ ఉంది, మనం మలుపుకొని వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంలో బండి నడుపుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, చిన్నపిల్లలు రాత్రులు కానీ స్కూల్కి వచ్చినాక కానీ ఎక్కడైతే నీడకు మనం కారు పెడతామో ఆ ప్లేస్లో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకు ఒక 10 years ప్లస్ ఉన్న వాళ్ళు అంటే మన కార్లో కూర్చున్న వాళ్ళు కనబడతారు. కానీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు కారు హైట్కు కింద మనకు కనబడకపోవచ్చు. అందుకోసమే మీరు బండి తీసేటప్పుడు 1-2 సార్లు బండి చుట్టూ తిరిగి చూడండి. ఒకవేళ ఎవరైనా పిల్లలు అక్కడ ఉంటే మాత్రం మీరు కారు మనం గేరేసి ఫస్ట్ గేర్లోనే మూవింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిప్పని తిప్పుతాం, దానివల్ల వాళ్ళకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నిన్న ఒక వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. నైట్ టైం అనుకుంటా, ఒక వెహికల్ అయినా పాపం పోయి బండ్లో కూర్చొని అక్కడ చిన్న పిల్లగాడు నడి రోడ్డు మీద ఆడుకుంటాడు. ఆ కార్ పార్క్ చేసి ఉంది, కార్ పక్కకే ఆడుకుంటుంది. ఆ కార్ అనేది గమనించక కార్ ఆ పిల్లగాడి మీదకి వెళ్ళిపోనిచ్చు. అందుకోసమే చెప్పేది ఏంటంటే, మనం ఎవరన్నా చాలామందికి ఈ రోజుల్లో అందరు కార్లు కొనుక్కుంటారు కానీ కారు ఎట్లా నడపాలి, కారు ఎట్లా తీయాలి, కారు తీసేటప్పుడు ఏం చేయాలి, కారు పార్క్ చేసేటప్పుడు ఏం చూడాలనేది కూడా వాళ్ళకి అవగాహన లేదు. సో మీరు ఎక్కడన్నా ఏదైనా బండి పార్క్ చేసి తీసేటప్పుడు, అది మీ లొకేషన్ కానీ వేరేటోళ్ళ లొకేషన్ కానీ, ఖచ్చితంగా ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోర్రి. బండి వెనకాల వాళ్ళని ఉన్నారా, ముందు వాళ్ళని ఉన్నారా, పక్కలకు వాళ్ళన్న పిల్లలు కింద ఆడుకుంటున్నారా నీడకు. నీడకు కూడా కారు ఎండ కొడుతుందని చాటు కూర్చొని కూడా పిల్లలు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరికీ ఆడుకునే ఒక అది ఉంటుంది, ఆడుకుంటూ ఉంటారు. దయచేసి బండి తీసేటప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోర్రి, లేకపోతే భారీ నష్టం మనం భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కూడా అయి ఉండొచ్చు. ఆ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కడో తండ్రి హారన్ కొడితే గేటు తీస్తలేరని అదే హెవీ స్పీడ్లో గేటును కుదిరితే గేటు పక్కకు వాళ్ళ చిన్న పాప ఉంది. తర్వాత తండ్రి ఎంత ఏడ్చినా ఏం చేయగలుగుతారు. అందుకోసమే మనం పిల్లలను వాళ్ళ పిల్లలైనా మన పిల్లలు అనుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా ఏదైనా వెహికల్ తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి డ్రైవింగ్ చేయాలి. చాలామంది ఎండాకాలం పిల్లలు స్కూల్ హాలిడేస్ రాగానే గ్యాంగులు జమ చిన్న చిన్న ఆటలు ఏదో మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం. అది మనం గమనించక మనం టక్కన బండి చార్జ్ చేసుకొని వెళ్ళిపోతాం. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఏమైనా కరెక్ట్ మాట్లాడిన అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి సార్, ఎవరికన్నా ఒకళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.